హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి టీజీ పాలిసెట్ అంటే తెలంగాణ పాలిసెట్ సంబంధించి 2025 యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసల ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి? దాంతో పాటే మనకి రిజల్ట్స్‌లోని ర్యాంక్ 1, ర్యాంక్ 2 అంటే ఏంటో కూడా నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అందరూ కూడా ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టీజీ పాలిసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా కౌన్సెలింగ్ గైడెన్స్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో వస్తుందన్నమాట. సో, అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో, అలాగే టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియో లైక్ చేయలేదా వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత బూస్టప్ అయితే వస్తుందన్నమాట. సో, ప్లీజ్ లైక్ చేసి వీడియో అందరూ స్టార్ట్ అయితే చేయండన్నమాట. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ర్యాంక్ 1 ఇంకా ర్యాంక్ 2 అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ర్యాంక్ 1 అంటే మనకి ఎంపీసీ అన్నమాట. ఓకే. ర్యాంక్ 2 అంటే మనకి బైపీసీకి సంబంధించి కూడా కొంతమంది డిప్లొమా ఇన్ ఫార్మసీ లాంటి కోర్సులు చేసినప్పుడు మనకి మెడిసిన్‌కి సంబంధించి ఓకేనా. సో, బైపీసీకి సంబంధించి సో, డిప్లొమాకి సంబంధించి ఏమైనా కోర్సులు చేయాలనుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఓకే. మెడిసిన్ సంబంధించి ఏమైనా కోర్సులు చేయాలనుకున్నట్లయితే దానికి ర్యాంక్ 2 కూడా కన్సిడర్ చేస్తారనమాట. లేదు మీకు సంబంధించి సో, మీరు ర్యాంక్ 1 అనమాట. ఇంజినీరింగ్ ఎవరైతే చేస్తారో సో, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తారనుకున్నట్లయితే ఎవరైతే ఎంపీసీ మీద ఎగ్జామ్ రాసారో సో, వాళ్ళకైతే ర్యాంక్ 1 మాత్రమే వస్తుంది. వాళ్ళు అందులో వచ్చేసరికి మనకిక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తారనమాట. ఓకేనా. సో, అయితే ర్యాంక్ కార్డ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందామండి. ఇక్కడ ర్యాంక్ కార్డ్ అంటే టోటల్ ఓవరాల్‌గా డిప్లొమా అదే ఎవరైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసారో, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారనుకుందాం. ఆ 1,50,000లో మీకొచ్చిన మార్కులను బట్టి బేస్ చేసుకొని ఒక ర్యాంక్ కార్డ్ అయితే ఇస్తారనమాట. ఆ ర్యాంక్ కార్డ్‌ని బేస్ చేసుకొని మీరేంటంటే మనకి ఎగ్జామినేషన్‌కైతే మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే అవ్వాలి. ఓకేనా. సో, ఆ ర్యాంక్ కార్డ్‌ని బేస్ చేసుకొని మీకు సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీ మార్కులు కాదు, మీ ర్యాంక్ కార్డ్‌ని చూస్తారనమాట. మీ ర్యాంక్ ఎంతొచ్చింది? అంటే 1,50,000 పడి మీకెంత ర్యాంక్ వచ్చింది? మీ మార్కులు బట్టి ఆ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో వాళ్ళకైతే తక్కువ ర్యాంక్ అయితే వస్తుంది. సో, అది తక్కువ ర్యాంక్ ఉంటే మంచి కాలేజ్ సీట్ అయితే వస్తుందనమాట. ఓకే. సో, రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి మనకి కాలేజియేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన 12 రోజులకి రిలీజ్ చేస్తారండి. అయితే ఈవేళ అంటే మనకి మే 13 తారీఖున మనకి పాలిసెట్ రిజల్ట్స్ అయితే అంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. మరి 12 రోజులంటే మే 25 తారీఖున మనకి పాలిసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్‌సైట్‌లో. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉండబోతుంది. సో, అలాగే అప్‌కమింగ్ వీడియో కింద మనకి ఎలాగో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి సో, మనకి కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ రెడీగా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెడతాను. మరి ఆ వీడియో మీకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ కోసం క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే లేటెస్ట్ ఇంకా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ గ్రూప్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్లి జాయిన్ అయిపోయినట్లయితే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.